పులివెందులలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. పులివెందుల పట్టణంలోని శ్రీ మిట్టమల్లేశ్వరస్వామి దేవస్థానం, కోతి సమాధి వద్ద గల శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం తదితర శైవ క్షేత్రాలలో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే లింగస్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసినట్లు మిట్టమల్లేశ్వర స్వామి ఆలయ అర్చకులు రుద్రస్వామి తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే రేపటి తెల్లవారుజాము 5 గంటల వరకు జాగారం, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రుద్రస్వామి మరియు అంకాలమ్మ గుడి చైర్మన్ బ్యాటరీల ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ బ్రవరాంబా సమేత మిట్టమల్లేశ్వర స్వామి దేవస్థానం, పులివెందుల, కడప జిల్లా భక్త మహాశైలందరికీ కూడా మహాశివరాత్రి శుభాశిష్యులు. శ్రీ కడప జిల్లా పులివెందుల నగరం నిర్వహించిన శ్రీ బ్రవరాంబా సమేత మిట్టమల్లేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రిని పురస్కరించుకుని అత్యంత వైభవపేతముగా ఈ రోజు స్వామివారి కార్యక్రమాల్లో భాగంగా తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి సుప్రభేత సేవా పూజా కార్యక్రమాలు, మహారుద్రాభిషేక పూజా కార్యక్రమాలు, అమ్మవారి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, తదనంతర భక్తులందరికీ కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయడం అనేది, మహాప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సాయంకాలం 4 గంటల నుండి స్వామివారి పురవీధులలో గ్రామోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అత్యంత విశేషం ఏమంటే మహాశివరాత్రి రోజు ఈ రోజు లింగోద్భవకాల పూజా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఈ యొక్క లింగోద్భవకాల సమయంలో ఉచితంగా స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం వారు, ఆలయ కమిటీ వారు ఈ యొక్క సదవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలా అదే విధముగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవకాల మహాసమయం నందు స్వామివారికి విశేషముగా భస్మాభిషేక పూజా కార్యక్రమాలు, మహాపంచామృతాభిషేక పూజా కార్యక్రమాలు, అన్నాభిషేక పూజా కార్యక్రమాలు అనేటువంటి విశేష పూజా కార్యక్రమాలు ఈ యొక్క లింగోద్భవకాల సమయంలో జరుగుతాయి. స్వామివారి కల్గ విన్యాసము ఇవన్నీ కూడా రాత్రి 11 గంటల నుండి, అనగా ఈ రోజు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల నుండి మహామంగళ హారతి పూర్తయినంత వరకు మహాప్రసాదము అందరికీ కూడా భక్తులు వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ మిట్టమల్లేశ్వర స్వామి బ్రహ్మరాంబిక అమ్మవారిని దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందగలను కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.